ఆది అండ్ అశ్విని టీం నుంచి ఒక సూపర్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు సాగర్ అండ్ శృతి. శృతి, మనకి ఇంకో దారి లేదు, పద వెళ్ళిపోదాం. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సూసైడ్? మీరు సూసైడ్ చేసుకునే ముందు ఒక్కసారి మీ అమ్మా నాన్న గురించి ఆలోచించారా? మీరు లేకపోతే వాళ్ళు ఎంత బాధపడతారని మీకు తెలుసా? మరి ఏం చేయాలి సార్? ఈ జీవితంలో మాకు నచ్చినట్టు ఏదీ జరగట్లేదు, అందుకే ఈ పని చేస్తున్నాం. చూడండి, ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితంలో ఇలాంటి కష్టాలు వస్తూ పోతుంటాయి. దాన్ని మనం ఎదుర్కోవాలి తప్ప ఇలా చనిపోకూడదు. రండి, ఆ జీవితం ఏంటో నేను చూపిస్తా. ఒకే ఒక జీవితం ఇది, చేయి జారిపోనీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలుకు. కష్టమనేది లేని జంటు లేదు కదా, కన్నీరు దాటుకుంటూ సాగిపోగ తప్పదుగా. అమ్మ కడుపు వదిలిన అడుగడుగు ఆనందం కోసమే. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి, నేను చనిపోవాలి. కష్టాల బాటలో గడవరకు చిరునవ్వు వదలకు. అసలు మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? సాగర్ చిన్న కుటుంబం వాడని మా అమ్మ నాన్న మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు. నేను ఎంత చదివినా నాకు ఒక్క జాబ్ కూడా రావట్లేదు. మీకేంటి సార్, ఆ దేవుడు మీ తలరాత చాలా బాగా రాశాడు, మా తలరాతే ఇలా రాశాడు. నువ్వెవరు నేనెవరు, రాసినవెవరు మన కథలు, నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు. ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వేయగలవారెవరు, అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు. అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండు, దైవ చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా. తలో పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేలా. చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేను లేదనుకో, నీ కన్నుల్లో నీరు తుడిచే చేయి కూడా నీదనుకో. లోకాన నమ్మకం లేదసలే, నిన్ను నువ్వు నమ్ముకో. చూడు బ్రదర్, జీవితం అంటే జోక్ కాదు, ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని మనం కాపాడుకోలేదు తప్ప ఇలా మధ్యలో చనిపోకూడదు. ఎందుకంటే మీలా ఎందరో కష్టాలని ఇష్టాలుగా మార్చుకుంటూ ఈ జీవితం వాళ్ళ భుజం మీద మోస్తూ ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. ఇంత చిన్న విషయానికే అంత పెద్ద డిసిషన్ తీసుకోవడం తప్పు బ్రదర్. ఏంటి చిన్న విషయమా? మీకేం తెలుసు సార్ మా ప్రాబ్లమ్స్? మీకు అయ్యుంటే తెలిసేది మా బాధ. ప్రాబ్లమ్స్ నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండేది. మీలాగే నాకు ఎవ్వరు సాయం చేయలేదు. అలా అనుకొని ఒకరోజు మీలానే తొందరపడి ఇక్కడే. ఏంటి, ఈయన ముందే చనిపోయాడా? అంటే మనల్ని చావకుండా ఆపింది ఇతరా? శృతి, వద్దు శృతి,
మనకి ఈ పరిస్థితి వద్దు. మనం వెళ్ళి మన అమ్మ నాన్నని ఒప్పించుకొని మరీ పెళ్లి చేసుకున్నాం శృతి. పద. ఓ షట్, నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. మా అమ్మ నాన్న తెలిస్తే నన్ను చంపేస్తారు. నేను ఎలాగైనా సూసైడ్ చేసుకోవాలి. నేను బతకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడికి ఎందుకు వచ్చారు? సుసైడ్? వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో వెరీ ఇంపార్టెంట్ మెసేజ్ తో చేసినటువంటి ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? ఐల్ బిగిన్ విత్ యు విజయబిని మాస్టర్. హలో సాగర్ అండ్ శృతి. ప్రభు మాస్టర్ అంటే డాన్స్ మాస్టర్స్ ఉంటారు, బట్ డాన్స్ మాస్టర్ విత్ అ బ్యూటిఫుల్ స్టోరీస్ టెల్లింగ్, వి కాల్ దెమ్ కొరియోగ్రాఫర్స్ అండ్ యు ఆర్ ఎ కొరియోగ్రాఫర్. మీరు చేసేటప్పుడు నాకు బాగా నచ్చేది ఏంటంటే ఆల్వేస్ మీ స్టార్ట్ బాగుంటది, మీ ఫినిషింగ్ బాగుంటది, మధ్యలో డాన్స్ ఉంటది. సో ఇవన్నీ మిక్స్ అయ్యి ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. నాకు స్పెషల్లీ ఆ తూకం వచ్చినప్పుడు సీక్వెన్స్, ఈవెన్ ఆ చిన్న వైపు ఇలా తొడడం కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా ఫర్ మీ కొరియోగ్రఫీ వైస్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సో మచ్. సాగర్ అండ్ శృతి, మీరు గ్రేట్ పర్ఫార్మర్స్. థ్యాంక్ యూ. మీరు ఇలాగే చేయండి. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్, కీప్ రాకింగ్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ విజయబిని మాస్టర్. గణేష్ మాస్టర్. తిరిగిపోయింది అంతే. సో ప్రభు మాస్టర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాస్టర్. థియేటర్ చేసేస్తారు దీన్ని. డాన్స్ చూపించమంటే సినిమా చూపిస్తున్నారు. థియేటర్ అయిపోయింది ఇది. వీళ్ళు కూడా ఇప్పుడు డాన్సర్స్ నుంచి ప్రమోషన్ వచ్చేసింది, వీళ్ళు యాక్టర్స్కి వెళ్ళిపోయారు. అంటే యాక్టింగ్ కూడా చేస్తున్నారు డాన్స్ లో. అన్ని చాలా బాగున్నాయి, నీట్ గా అన్ని. టైమింగ్ స్పీడ్ ఉంటుంది ఇది చాలా, బట్ తెలుస్తుంది అంటే మ్యూజికే నీ బాడీలో నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ మాస్టర్. సో గ్రేట్ జాబ్. స్టోరీ టెల్లింగ్ అదిరిపోయింది డాన్స్ లో. గాడ్ బ్లెస్ యూ. మిలెంగే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. హన్సిక గారు. Sagar and Shruti and Prabhu Master. For me, this was a Fadu act. Sagar, Shruti, I think, you guys have performed so well before and, always, you guys are very strong contestants. Prabhu Master, it's very difficult to be a storyteller in 6 minutes or 5 minutes to involve all of us. థ్యాంక్ యూ మ్యామ్. Good luck and all the best. లవ్లీ. థ్యాంక్ యూ సో మచ్ హన్సిక గారు అండ్ జడ్జెస్. ఈ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. Thank you so much, judges, and thank you so much.